నానా ఇదే క్వశ్చన్ చాలా మంది అఘోరులు అడిగిండ్రు. ఓకేనా, చాలా మంది మీడియా వాళ్ళు అడిగారు. నేను చెప్తున్నా విన్నానా, మా గురువు గారిని కూడా అడిగిన వాళ్ళు కూడా చాలా మంది. అయితే నేను ఇక్కడ ఏమంటున్నా, నా కళ్ళ ముందు ఏదైతే జరుగుతుందో దాన్ని, నేను ఏదైతే చేస్తానో దాన్ని మాత్రమే. లోకమంతా కాదు అని నేను మళ్ళీ చెప్తున్నాను. లోకమంతా కాదు, నేను డైరెక్ట్ చెప్తున్నా కదా, లోకమంతా కాదు. నేను ఎప్పుడైతే ఇప్పుడు నేను కాశీలో ఉన్నాను, కాశీ దగ్గర నా సరౌండింగ్ మాత్రమే నాకు కావాలి. నేను ఇక్కడ కూర్చొని హైదరాబాద్ తో, నేను ఇక్కడ కూర్చుంది విజయవాడలో కాదు. ఓకేనా, మీ కళ్ళ ముందు జరిగిన వాటిని మాత్రమే మీరు ఖండిస్తారు, మీ కళ్ళ ముందు జరిగిన వాటిని మాత్రమే మీరు కాపాడతారు. ఒక మాట వినండి నాన్న, నేను సూటే చెప్తా. ఇక్కడ కూర్చొని విజయవాడలో హైదరాబాద్ తో కాదు, ఇక్కడ నేను ఎక్కడైతే ఉన్నానో ఆ సరౌండింగ్ నాకు కావాలి. కానీ నేను సాక్షాత్తు భగవంతుని కాదు, భగవంతుని భక్తుని, ఆయన సేవకుని. కాబట్టి నాకున్న దాంతో నేను నా సరౌండింగ్ లో నేను ఎప్పుడు ఏ సరౌండింగ్ ఉంటే ఆ సరౌండింగ్ గురించి ఆలోచిస్తాను, ఆ సరౌండింగ్ నేను కాపాడుకుంటాను. మీరు నిజంగా చాలా మంచిగా అడిగారు, ప్రజలకు కూడా తెలియాలి. ఇక్కడ ఉండి అన్ని శక్తులు ఉన్నాయి అంటుంది కదా, అంత పెద్ద పెద్ద పూజలు శ్మశానాలకు వెళ్తున్నది కదా, మరి ఇక్కడ జరిగిన వీటిని ఆపచ్చు కదా అంటే అది సాక్షాత్తం భగవంతుడే ఆపాలి. రైట్. అయితే మీరు మీ కళ్ళ ముందు జరిగిన వాటిని కాపాడగలుగుతారు, వాటిని ఖండించగలుగుతారు. మరి ఎక్కడ వర్షిని విష్ణు అనే వ్యక్తి వర్షిని కొట్టగా మీరు చూసారా? విష్ణు అనే వ్యక్తి వర్షిని పైన దాడి చేయడం మీరు చూసారా? 100% మీరు చూసారా? ప్రత్యక్షంగా మీరు చూసారా? అదేనా మొన్న చేతులు బట్టి ఇలా చేసింది ఇక్కడ కాదమ్మా, గతంలోనే జరిగింది. అక్కడ రాజేష్ నాథ్ అఘోరి అనే ఒక వ్యక్తి పైన కూడా ఆరోపణలు వచ్చిన సమయంలో అన్ని మీరు ప్రత్యక్షంగా చూసారా అని అడుగుతున్నా. నేను ప్రత్యక్షంగా చూడలే, ఆడపిల్ల ఆమె చెప్పుకుంది, నేను ప్రత్యక్షంగా చూడలే. ప్రత్యక్షంగా చూస్తే నేనెందుకు కూరుకుంటా? ఆడపిల్లల గురించే పోరాడేది. అదే నేను అడుగుతున్నా, ఇవన్నీ సమస్యలు ఖండించలేనా? ఇవన్నీ సమస్యలు దాని కిందకే వస్తాయి కదా. ఇప్పుడు ఆ రోజు ప్రత్యక్షంగా చూడలేదు, మీరు ఖండించారు. వర్షం విషయంలో ఏ రకంగా అయితే వ్యవహరించారో, నిజంగా మీకు ఆ రకంగానే ముందుకు వెళ్ళే ఆలోచనలు ఉంటే అన్ని విషయాలపైన కూడా మీరు ఏదో ఏమంటారు, మీకున్నటువంటి శక్తులు మీరు అడిగేది ఏదైతే అడగాలో అది అడుగుతున్నారు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు అయినా నా ముంగట చెయ్యేస్తే నేను ఎలా ఊరుకుంటాను నాన్న? ఆడపిల్లే కదా, ఎలా ఊరుకుంటాను? అక్కడ నాకు తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు కదా, రాజేష్ నాథ్ అఘోరి పైన కంప్లైంట్ ఇచ్చారు కదా వర్షిని విషయంలో. వర్షిని విషయంలో ఎందుకు ఇచ్చామన్నది అది ఆమెకు జరిగిన అన్యాయం ఆమె నా దగ్గర చెప్పింది. ఎగ్జాక్ట్లీ ఆ రకంగానే ఇంకా చాలా మంది అమ్మాయిలు కూడా మోసపోతున్నారు. కాబట్టి మీ లక్ష్యం అత్యాచారాలపైన, అఘాయిత్యాలపైన, అమ్మాయిలపై జరుగుతున్న అరాచకాలపైన కాపాడాల లక్ష్యం ఉంటే వర్షిని ఒక్కరే కాదు, అందరూ ఉన్నారు. ఈ అందరి విషయాల్లో కూడా ఆ రకంగానే కఠినంగా వ్యవహరించాలనే ఆలోచన. కానీ వ్యవహరిస్తాను కూడా. నేను ఇప్పుడు కాశీలో ఉంటే కాశీ వ్యవహారాలు మాత్రమే చూస్తా. ఓకేనా, హైదరాబాద్ వ్యవహారాలకు నేను అక్కడికి వచ్చిన తర్వాత స్పందిస్తా. ఇక్కడ నుండి అక్కడికి స్పందించడం కాదు. స్పందించడం అందరూ స్పందిస్తారు. మహిళా సంఘాలు ఉన్నాయి, లేకుంటే సమాజం ఉంది, ప్రజా సంఘాలు ఉన్నాయి. అదే నానా, నా పోరాటం అంతా వేరే ఉంటది. నాకు పోయినా పర్లేదు, బట్ నా అంతా వేరే ఉంటది. నాకు దేని మీద ఆశ లేదు, దేని మీద ఏది లేదు. నేను పోయినా పర్లేదు, ఈ సెకండ్ పోవడానికి కూడా సిద్ధం. బట్ నేను కంపల్సరీ నా పోరాటం ఆపలేదు. మీరు అన్నట్టుగా ఇక్కడ నుండి అక్కడ కాపాడాలంటే అది ఎవరి వల్ల కాదు, నా వల్ల కాదు, ఇంకా ఎంత పెద్ద ఎవరి వల్ల కూడా కాదు, భగవంతుని వల్లనే అవుతుంది. నేను నా సరౌండింగ్ లో మాత్రం కాపాడుకోగలుగుతాను, నా సరౌండింగ్ లో పోరాడతాను. ఇప్పుడు ఇక్కడ కాబట్టి ఇక్కడ పోరాడతాను. ఒక విషయం అడగొచ్చా? ఇంట్రెస్టింగ్, లైవ్ లో ఫర్ ది ఫస్ట్ టైం మిమ్మల్ని ఎవరు అడుగుంటారు? లైవ్ లో డైరెక్ట్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. నేను మీకు శక్తులు ఉన్నాయని చెప్తున్నారు, ఏవో నాకు తెలియదు. నేను మాత్రం వాటిని ఎంత మేర విశ్వసించాలనో నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు. కానీ ఇక్కడ ఒక విషయం, అంటే కొన్ని చిన్న విషయాలు మాత్రమే. సో ఇప్పటికే చాలా ఎగ్జైటింగ్. అటు ఏపీ గవర్నమెంట్ వచ్చేసి సుమారుగా అటుగా ఏడాది కావస్తోంది. ఇంకొక 1 మంత్లో తెలంగాణలో 1.5 years పూర్తి చేసుకుంది. ఈ గవర్నెన్స్ పైన మీకు ఫ్యూచర్లో ఏం కాబోతుందని చెప్పగలుగుతారా? తెలంగాణలో చాలా నిరుద్యోగ సమస్య ఉన్నది. విద్యార్థులు నాకు ఈ రాజకీయాలలో ఇలాంటి రాజకీయాలు కాదు, ఫ్యూచర్ ఏంటి, ఎలా ఉండబోతోంది? ఐ డోంట్ కేర్ ఇన్ రాజకీయాలు. అదే మనం ఏమన్నా ఇబ్బంది పెడుతోంది, ప్రజల్ని కూడా ఇబ్బంది పెడుతోంది. ఈ వ్యాధి ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది? మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఏ వ్యాధి అయినా కొన్ని రోజులు మాత్రమే వ్యాపిస్తుంది. దాని తర్వాత ఏ వ్యాధి అయినా ఎంత పెద్ద. నా క్వశ్చన్ మీకు అర్థం కానట్టుంది. మీకు అన్ని రకాల అవగాహన ఉంటుంది కాబట్టి మీరు కొంత క్లుప్తంగా చెప్తారు, మీకున్నటువంటి శక్తులను ఉపయోగించి మాట్లాడతారని అనుకున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ బర్డ్ ఫ్లూ అనే ఒక వ్యాధి 2 రాష్ట్రాలు విపరీతంగా ఉంది, ఇబ్బంది పెడుతోంది.
సో మీకున్నటువంటి అవగాహన మేరకు భవిష్యత్తులో ఇది ఎప్పుడు తగ్గొచ్చు, దీని నుంచి ఎలా బయటపడాలి? సామాన్యమైనటువంటి పౌల్ట్రీ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని లక్షల కొద్ది కోళ్ళని చంపేస్తున్నారు. ఇది సమాజానికి సంబంధించిన అంశం, ఇక్కడ రాజకీయం లేదు. సో మీరేం చెప్తారు దాని గురించి? ఎప్పుడు తగ్గొచ్చు అది? దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? దగ్గరలో ఉన్న స్టోరేజ్ ఏదైతే ఉందో ఆ కోళ్ళ ఫారాలన్నీ మీరు మూత పెట్టండి. అక్కడ ఏదైతే మీరు శుభ్రంగా ఉంచుకుంటే ఏది రాదు. ఓకేనా? అది అధికారులు చేస్తున్నారా పని? అగోరి గారు అధికారుల పని చేస్తున్నారు నేను అంటున్నది. దానికంటూ ఒక ప్రత్యామ్నాయ మార్గం, ఇప్పుడు మీరు ఒక ఆవిడకి ఏదో పూజలు చేశానని చెప్తున్నారు, దాని నుంచి బయటపడాలని చెప్తున్నారు కదా, అటువంటిది ఏదైనా మార్గం చూపిస్తారేమో అని. యా నేను వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇక్కడికి వెళ్ళి కాదు కదా, నేను చేసేది చేస్తాను. ఓకే, మీరు వచ్చిన తర్వాత ఇటువంటి ఏదైనా వ్యాధులు ఉంటాయి మీ దగ్గర? ఒక మాట నాన్న, ఎవరైనా సరే ఇప్పుడు మీ ఆర్టీవీని తీసుకుని రావచ్చు. నా పూజ కూడా నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకేనా? ఇంతకంటే నేను ఎక్కువ చెప్పను. నా దగ్గరికి ఫస్ట్ మీరు నా దగ్గరికి ఎవ్వరు రావద్దు కూడా, భక్తులను తీసుకురావద్దు. ఆర్టీవీనే రమ్మను, మన ఆర్టీవీ వాళ్ళే రండి. నా పూజతో నేను ఏంటో నేను నిరూపించుకుంటాను. ఓకేనా? ఓకే, ఫైనల్ గా ఎప్పుడు రాబోతున్నారు హైదరాబాద్ కి? ఇంకో 20 days పడతాను. నా వచ్చినాక బ్యాంక్ స్టేట్మెంట్లు అన్ని కూడా చూపిస్తానన్నారు, ప్రజలకు చూపించాల్సిన అవసరం. నేను ఇవ్వడానికి రెడీ నాన్న, నేను ఇస్తాను. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఇది లేడీ అగోరి చెప్తున్నమాట. తనకు ప్రభాస్ ఇంటి పక్కన విల్లా ఉందని చెప్పి వర్షిని తల్లిదండ్రులు చెప్పారు. అనేక సందర్భాల్లో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనకి నిజంగానే విష్ణు చేస్తున్న ఆరోపణలు నిజమేనంట. ఒక పెద్ద ఆవిడ ఇంట్లోకి ఆయన అగోరి వెళ్ళి పూజలు చేస్తే 10 లక్షల రూపాయలు ఇచ్చారంట. ఆయన మద్యం సేవించడం కూడా నిజమేనట. ఇలా చాలా సంచలనమైన ఆరోపణలు కూడా ఒప్పుకుంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆర్టీవీతో. సో త్వరలోనే 20 రోజుల్లో హైదరాబాద్ రాబోతున్న, వచ్చిన తర్వాత ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇస్తారట. నిజంగానే కాస్ట్లీ పూజలు ఉన్నాయి లేడీ అగోరి చేసేవి. 10 లక్షల రూపాయలతో పూజ చేయడం అంటే సామాన్యమైన విషయమా? 10 లక్షల రూపాయలు తీసుకున్నారట పూజలకి. పెద్ద ఎత్తున తను మాంసం తింటుందని చెప్పింది, తను మద్యం సేవిస్తుందని చెప్పింది, సిగరెట్ అలవాటు ఉందట, అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి. అంటే దాదాపుగా ఆవిడ ఏం తక్కువ లేదన్నా మనిషితో సమానమే. కానీ కొన్ని శక్తులు ఏవో ఉన్నాయంట. ఆ శక్తులకు సంబంధించుకున్నాక నేను మీకోసం క్వశ్చన్ కూడా అడిగాను. భవిష్యత్తులో ప్రభుత్వాలకు సంబంధించి ఎలా ఉండబోతుందంటే రాజకీయాలు మాట్లాడనన్నారు. బర్డ్ ఫ్లూ ఇదైతే సామాన్యమైన విషయమే కదా. పౌల్ట్రీ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పాపం సామాన్యమైన జనం కూడా చికెన్ తినాలంటే భయపడుతున్నారు. అది ఎప్పుడు పోతుందంటే పౌల్ట్రీ క్లోజ్ చేయమన్నారు. మరి ఏమైనా మార్గం ఉంటుందా అంటే వచ్చినాక మార్గం చూపిస్తారట. చూద్దాం మరి ఏం జరుగుద్దో. సో ఇంకా లేడీ అగోరిని మీరేమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటారా? ముఖ్యంగా తనను నమ్ముతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.